తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఏప్రిల్ 27వ తారీఖు ఆదివారం, చైత్ర అమావాస్య. సాధారణంగా అమావాస్య ఆదివారం కానీ మంగళవారం కానీ వస్తే చాలా విశేషం, అత్యంత శక్తివంతమైన రోజులని చెబుతూ ఉంటారండి. ఇందులో భాగంగా మరి ఈసారి వచ్చేటువంటి ఈ చైత్ర అమావాస్య విశిష్టత ఏంటి, ఆ రోజున మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి, విధిగా ఆచరించవలసిన నియమాలు ఏమిటి, వీటి గురించి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఆదివారం అమావాస్య వచ్చింది, చాలా విశేషమని ఎప్పుడు మీరు చెప్తున్న మాటలు బట్టే అర్థమైంది నాకు. మరి ఈసారి ఏంటండి ప్రత్యేకత చైత్ర అమావాస్య? ముఖ్యంగా మనకు అమావాస్యలు ప్రతి నెల వస్తుంటాయి సాధారణ. అయితే ఈ అమావాస్యలో సోమవారము అమావాస్య కలిసి వస్తే సోమవతి అమావాస్య. ముఖ్యంగా ఆ రోజున ఈశ్వర ఆరాధన చాలా ప్రాశస్తం. సోమవారం వచ్చినప్పుడు భౌమ అమావాస్య, మంగళవారము అమావాస్య కలిసి వస్తే భౌమ అమావాస్య అని అంటారు. ఆ రోజున శక్తి ఆరాధన చేస్తే చాలా విశేషం, అమ్మవారికి చాలా బలం ఉంటుంది ఆ పూజ చేసినందువల్ల. ఈ ఆదివారము అమావాస్య చాలా గొప్పదమ్మా. ఇది చాలా అరుదుగా వస్తూ ఉంటుంటాయి సంవత్సరంలో. ఇట్లాంటి చెప్పినటువంటి 3 అమావాస్యలు చాలా అరుదుగా వస్తుంటాయి. అందున మనకు బాగా అందరికీ నోట నానినటువంటిది ఆదివారం అమావాస్య అని. అంటే ఎందుకన్నారనంటే, ముఖ్యంగా ఈ ఆదివారము జగత్తుకంతటికి వెలుగునిచ్చేవాడు సూర్యుడు. ఆదివారం ఆయనకు రోజు, చంద్రుడు ఆ రోజు కనబడాడు, ప్రత్యేకించి సూర్యునికి సంబంధించినటువంటి రోజు. అందున అమావాస్య రోజున కూడా చంద్రుడు కనబడాడు. ఆదివారం రవికి, అమావాస్య కూడా రవిదే. అసలు చంద్రుని స్పర్శ అంటూ లేనటువంటిది. పైగా నక్షత్రాలలో క్షిప్ర నక్షత్రములు ఉంటాయి. అశ్విని, పుష్యమి, హస్త. ఈ 3 నక్షత్రాల్లో ఏ పని మొదలు పెట్టినా చాలా వేగంగా అవుతాయి. క్షిప్రం అని అంటారు. గణపతుల్లో కూడా క్షిప్ర గణపతి ఆరాధన చాలా తొందరగా ఫలితాలను ఇస్తాడు. మనకు ఈ సామవేదం షణ్ముఖ శర్మ గారి ఇంటికి దగ్గరలో వారి ఆధ్వర్యంలో నిర్మించినటువంటి క్షిప్ర గణపతి ఒకటి ఉంది మనకు హైదరాబాద్లో. చాలా తక్కువ గణపతులు ఉంటాయి అవి. సో ఈ యొక్క క్షిప్ర నక్షత్రంలో ఒకటైనటువంటి అశ్విని నక్షత్రం కాబట్టి ఆ రోజున అమావాస్య రోజున పనులు మొదలు పెట్టాలని కాదు. ఏంటనంటే ఆ రోజున విశేషంగా కొన్ని దేవతా ఆరాధనలు చేసుకుంటే చాలా ప్రత్యేకత. ఇప్పుడు ఆదివారం రోజు పూర్తిగా ఉందండి అమావాస్య? పూర్తిగా ఉంది లెక్కమ్మ. మొత్తం మనకి రాత్రి ఉండడం, మధ్యాహ్నం పూట ఉండాలండి అమావాస్య మధ్యాహ్నం పూట. ఎందుకంటే అమావాస్య పితృదేవతలకి సంబంధించినటువంటి కాలంగా తిథిగా చెప్పబడి ఉంది కాబట్టి మధ్యాహ్నం వరకు ఉంటే చాలా విశేషం అది. ఇప్పుడు మనకి ఏ సమయం నుంచి ఉందండి? మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఉన్నట్టేనమ్మా. పైగా అశ్విని నక్షత్రం కూడా ఉన్నది. కాబట్టి ముఖ్యంగా ప్రయోగ బాధల్లో బాధపడుతున్నటువంటి వాళ్ళు, మానసికమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా వ్యాపారాభివృద్ధి, కొంతమందిని చూసి నరుని దృష్టి సోకితే నల్లరాయి సోకుతుంది అనేటువంటి ఉంటుంది కదా, నల్లరాయి పగులుతుందని. అటువంటి వాళ్ళు, వ్యాపారాభివృద్ధిని కోరుకునే వాళ్ళు ముఖ్యంగా ఈ ఆదివారం అమావాస్య కొన్ని చిన్న చిన్న తంత్రములు చేస్తే చాలమ్మా. ఏమిటి గురుగారు అవి? అన్నిటికంటే ముఖ్యంగా ఆదివారము అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి పితృకారకుడు రవి కాబట్టి ఈ పితృకారకుడు అయినటువంటి రవి సంబంధించినటువంటి రోజున అమావాస్య కూడా పితృతిథే కాబట్టి ఆ రోజున ముఖ్యంగా పొద్దున్నే లేవగానే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఆ రోజున చేయాల్సినటువంటిది ఏంటంటే మాంసాహారము భోజనం చేయకూడదు, మద్యపానము ధూమపానము పనికిరాదు, దాంపత్యము అస్సలు పనికిరాదు, బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. ఇక చాలా మంది తెలియక ఏంటంటే, అంటే ఇప్పుడు మనం ఏం చేయలేం, ఆదివారమే హాలిడే వచ్చింది కాబట్టి అందరూ కూడా కటింగ్ షాప్లోకి వెళ్తారు, గడ్డం తీసుకుంటారు. కానీ అసలు అమావాస్య రోజు చేయకూడదు, అసలు ఆదివారం నాడు అస్సలు చేయకూడదు. పైగా అమావాస్య కూడా వచ్చింది కాబట్టి చాలా మంది తెలియక అసలు భోజనం జరిగిన తర్వాత నేను పోతుంటుంటే రాత్రిపూట కూడా కటింగ్లు షేవింగ్లు చేసుకుంటుంటున్నారమ్మా.
చేయకూడదమ్మా, శాస్త్ర ప్రకారము చేయకూడదు. అందుకనే ఒకప్పుడు నా చిన్నతనంలో నేను చూసింది ఏంటంటే 1 గంట దాటితే ఆ సెలూన్ షాప్లో మూసేసేవాళ్ళు. ఇప్పుడు కస్టమర్ల యొక్క అభిప్రాయం ప్రకారమే రాత్రిపూట తెరుస్తున్నారు. వాళ్ళకేమి సాయంకాలం పూట చెయ్యాలి, వ్యాపారం సంపాదించుకోవాలని లేదు, కస్టమర్స్ కోరిక మీదకే వాళ్ళు చేస్తున్నారు అంతే. ఇక్కడ మనము జ్ఞానంతో అమావాస్య ఆదివారం వచ్చిన రోజున కటింగ్, షేవింగ్ అటువంటి చేయకుండా ఉండడమే మేలు. ఆ రోజున పితృదేవత ఆరాధన చెయ్యాలి. కాబట్టి సకల దేవతలు కూడా గోస్వరూపము కాబట్టి గోశాలకు వెళ్ళి ఆకుకూరలు, తోటకూర, పాలకూర, లేదా అంతకుముందు ఉన్న బెల్లం నీటిలో నానబెట్టినటువంటి ధాన్యాలు ఏవైనా బొబ్బర్లు కానీ, గోధుమలు కానీ, శనగలు కానీ, ఇవి ఏవైనా కానీ నానబెట్టినటువంటి ఆవుకు తినిపించడం, క్యారెట్లు, అరటిపండ్లు, గోశాలకు వెళ్ళండి. ఇంకా అవకాశం ఉంటే ఈ వృద్ధాశ్రమాలలోకి వెళ్ళి ఆ వృద్ధులకి చేతనైన పండ్లు పదార్థాలు అవి ఇవ్వమని చెప్పవచ్చు. ఆ రోజున బ్రాహ్మణుడికి స్వయం పాక దానం చేయాలి, తర్పణాది కార్యక్రమాలు చేయాలి. తిలలతో తర్పణాది కార్యక్రమాలు చేస్తే మామూలు అమావాస్యలో కంటే ఆదివారం అమావాస్య రోజున చేస్తే ఇంకా పితృదేవతల సంతోషం కలిగితేనమ్మా దేవుడన్నా అనుగ్రహించడానికి సంకోచిస్తాడేమో, వరం ఇవ్వాలా వద్దా, పూజ చేస్తే ఫలితం ఇవ్వాలా వద్దా అని. పితృదేవతలు ఉత్తర క్షణమే నా కొడుకు ధర్మాన్ని పాటించాడు అని చెప్పి దేవుడి దగ్గర సగర్వంగా నిలబడి ఉంటాడు. ఆ పితృదేవతలే సంతోషంగా ఇచ్చేస్తారు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం అనుకుంటాం పూజ చేస్తే ఆ దేవుడు ఇచ్చాడని. దేవుడు కాదమ్మా. మనం ఏ పూజ చేసినా ఆ పూజా ఫలితం దేవలోకానికి వెళుతుంది. ఆ దేవలోకంలో ఉన్నటువంటి దైవము ఏదైతే ఉంటుందో పితృలోకానికి పంపిస్తుంది. మీ కుటుంబంలో వాళ్ళు ఇలాంటి పూజ చేసుకుంటున్నారయ్యా ఫలితాన్ని కోరి, మరి ధర్మబద్ధంగా అక్కడ ఏంటంటే ఫలితం ఇవ్వమని చెప్పి పితృలోకానికి పంపిస్తుంది. మన పితృదేవతల ద్వారా ఆ ఫలితాన్ని మనం పొందుతున్నాం. అందుకే దేవుని పూజ చేయకపోయినా పర్వాలేదు, కానీ పితృదేవత ఆరాధన ఖచ్చితంగా కొడుకుగా పుట్టిన వ్యక్తి చేయాల్సిందే, అది ధర్మము అని 4 వేదాలు చెప్పబడ్డాయి. కాబట్టి ఆ విధంగా ఆరాధన చేయాలి. తిలల తర్పణం అవన్నీ చేస్తే పితృదేవతలు అనుగ్రహిస్తారు. ఇక మరీ ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే వ్యాపారాభివృద్ధి మరియు కుటుంబంలో నరదృష్టి, నరఘోష ఇలాంటివన్నీ ఉన్నప్పుడు గుమ్మడికాయ కట్టుకోవాలి. మామూలుగా అమావాస్య రోజున కడతారు, ఆదివారం రోజున కడతారు, మంగళవారం రోజున కడతారు. కానీ ఆదివారం అమావాస్య కలిసింది చాలా తక్కువగా ఈ సంవత్సరంలో కాబట్టి అందున ఈ 27వ తారీఖు రోజున కాబట్టి సాయంత్రం 4:50 నుంచి 5:40 వరకు దుర్ముహూర్తం ఉంది. 4:30 నుంచి 6 గంటల వరకు ఈ సంబంధించినటువంటి రాహుకాలం ఉంటుంది. కాబట్టి 4:30 నుంచి 4:50 మధ్య కాలంలో బూడిద గుమ్మడికాయని ఎర్రటి గుడ్డలో కానీ నీలి వస్త్రంలో కానీ చుట్టి ఆ సమయంలో 4:30 నుంచి 4:50 మధ్య కాలంలో కనుక ఇంటి గుమ్మానికి కానీ వ్యాపార స్థలంలో కానీ గుమ్మడికాయ కడితే, బూడిద గుమ్మడికాయ కట్టినటువంటి వ్యక్తికి అసలు నరదృష్టి అనేది చాలా పోతుంది. కాబట్టి అద్భుతంగా వ్యాపారం జరుగుతుంది. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా, గృహానికి కూడా నరదృష్టి, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. అందుకనే వడియాలు తింటుంటారు. బూడిద గుమ్మడికాయ వడియాలు తింటుంటే ఒంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి పోతుంది. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగుతుంటుంటారు. మనల్ని పట్టుకొని పీడించేటువంటి దోషం ఉంటుందమ్మా. ఎందుకంటే ఎక్కడెక్కడికో పోయి తిరిగి వస్తుంటాం, ఏవేవో తొక్కొస్తుంటాం. అవన్నీ మన పాదాలకు తొక్కినప్పుడు మన శరీరంలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మనం ఆ బూడిద గుమ్మడికాయ కిందగా మనం వెళ్తూ సింహద్వారం గుండా లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ వైబ్రేషన్ ఈ నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. అందుకే బూడిద గుమ్మడికాయ కట్టమని అంటారు. ఈ విధంగా కడితే కనుక తప్పకుండా మంచి జరుగుతుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా 30వ తారీఖు రోజున అక్షయ తృతీయ, అద్భుతమైనటువంటి రోజు. ఈ రోజున దేవతానుగ్రహం అందరికీ ఉండాలి. మీరు చేసినటువంటి ఏ కార్యక్రమైనా అక్షయమైనటువంటి ఫలితాలను ఇవ్వాలనే సదుద్దేశంతో చక్కగా లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము, అలాగే రుద్రహోమము, మన్యు సూక్త హోమము, మరియు మీన, మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమాలు, విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి హోమాది కార్యక్రమాలు చేయించి శంకరుంగలీమాల శక్తిపాతము చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఇట్టి కార్యక్రమంలో మీ గోత్రనామాదులు 29వ తారీఖు రాత్రి 9 గంటల లోపల మీరు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.